వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టింటికి చేరిన క్రికెట్ వరల్డ్ కప్. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి మురిసిపోయిన ఇంగ్లాండ్ జట్. నిలిచిపోయిన చంద్రయాన్ 2 ప్రయోగం. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్తగా నిలిపివేసిన అధికారులు. సర్పంచ్ని దుర్భాషలాడిన చింతపల్లి ఎస్ఐ శంకర్ రెడ్డి. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సర్పంచ్ యాదగిరి. ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో 5K రన్. ఉత్సాహంగా పాల్గొన్న యువకులు, అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎట్టకేలకు క్రికెట్ వరల్డ్ కప్ పుట్టింటికి చేరింది. ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ విజేతగా అవతరించింది. గత కొన్నాళ్లుగా వన్డేల్లో అమేయ శక్తిగా అవతరించిన ఇంగ్లాండ్ తనది గాలిబాటు ప్రస్థానం కాదని నిరూపిస్తూ ఉత్కంఠభరిత క్షణాల్లో గుండె నిబ్బరం చూపిస్తూ న్యూజిలాండ్పై సూపర్ ఓవర్లో పైచేయి సాధించింది. తద్వారా సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి మురిసిపోయింది. అయితే కివీస్ దురదృష్టం ఈ వరల్డ్ కప్లోనూ వెంటాడింది. 2015లోనూ ఆ జట్టు రన్నరప్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు కూడా ద్వితీయ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేన్ విలియమ్స్ కు నా సానుభూతి తెలుపుతున్నాను. ఇంత కఠినమైన మ్యాచ్లో న్యూజిలాండర్లు చూపిన తెగువ, స్ఫూర్తి అమోఘం. 4 ఏళ్లుగా మేము ఎదురు చూసిన క్షణాలు ఇవే. ఇన్నేళ్ల కాలంలో మేము ఎంతో అభివృద్ధి సాధించాం. జోఫ్రా ఆర్చర్ మా తురుపు ముక్క. ఇప్పుడు ప్రపంచమే అతని పాదక్రాంతమైంది. సూపర్ ఓవర్లో అద్భుతంగా ఆడిన స్ట్రోక్స్, బట్లర్లతో పాటు జోఫ్రాకు ఈ విజయంలో పాత్ర ఉంది అంటూ ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. చివర్లో మేము ఒక్క అదనపు పరుగు సాధించలేక ఓడిపోయి ఉండొచ్చుగాక, కానీ మ్యాచ్లో చాలా చిన్న చిన్న అంశాలు కూడా మాకు వ్యతిరేకంగా పరిణమించాయి. నిజంగా ఇంగ్లాండ్ ప్రస్థానం అద్వితీయం. వారికి శుభాభినందనలు. ఇక్కడ పిచ్లు ఎంతో ప్రతికూలంగా మారాయి. అందరూ 300 పైచిలుకు స్కోర్లు గురించి మాట్లాడుతుంటే మేము అలాంటి భారీ స్కోర్లను పెద్దగా నమోదు చేయలేకపోయాం. ఫైనల్ మ్యాచ్లో టై కావడంతో మా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. నిజంగా ఇది భరించలేని బాధ. మేం మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే గెలిచేవాళ్లమేమో అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 ప్రయోగం నిలిచిపోయింది. ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకండ్ల ముందు కౌంట్ డౌన్ ను నిలిపివేసిన ఇస్రో ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసింది. అనంతరం ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాహక నౌక GSLV మార్క్ 3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. నిజానికి సోమవారం తెల్లవారుజామున 2:51 ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కౌంట్ డౌన్ కూడా పూర్తి కావచ్చింది. ప్రయోగం అనుకున్న సమయానికి జరిగి ఉంటే చంద్రయాన్ 2 ఈసారికి నిర్ణీత కక్షలో చేరి ఉండేది. ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలంటే అందుకు అనువైన సమయం దొరికితే తప్ప సాధ్యం కాదు. సోమవారం 10 నిమిషాల పాటు లాంచ్ విండో అందుబాటులో ఉండడంతోనే ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇది నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. ఈ నెలలో 10 నిమిషాలు విడిది ఉన్న లాంచ్ విండోలు లేవు. అన్ని నిమిషం నిడివి ఉన్నవే ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో ప్రయోగాన్ని తిరిగి చేపట్టే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లిన ప్రజాప్రతినిధులను మరియు మండల ప్రజలను అగౌరవపరుస్తూ అసభ్యంగా మాట్లాడుతున్న చింతపల్లి ఎస్ఐ శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ముచ్చెర్ల యాదగిరి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ కేసు నిమిత్తం స్థానిక ప్రజలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లగా మండల కేంద్రంగా ఉన్న చింతపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడననే కనీస మర్యాద ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలని, లేకపోతే మెడబట్టి గెంటేసానని, నువ్వు ముందు వెళ్లరా అని తీవ్ర బూతు పదజాలంతో ఎస్ఐ మాట్లాడడం జరిగిందని సర్పంచ్ ముచ్చెర్ల యాదగిరి వాపోయారు. సర్పంచ్లకు పోలీస్ స్టేషన్ లో పని ఏంటి అని, గ్రామ పంచాయతీలోనే ఉండాలని, పోలీస్ స్టేషన్ కు రావద్దని బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఓడిన సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఇచ్చారని, గెలిచిన సర్పంచ్లు మీరెందుకు ఇవ్వరని సర్పంచ్లను డబ్బుల కోసం వేధిస్తున్నారని కొంతమంది సర్పంచ్
సర్పంచులు తమ శక్తి కొద్దీ డబ్బులు ఇస్తే ఇవి చాలవని భారీ మొత్తంలో నగదు కావాలని ఎస్ఐ ఆ సర్పంచ్లను తిప్పి పంపించడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐ శంకర్ రెడ్డిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేను బరాబర్ చెప్తున్నా, మేము పంచాయతీలో లోక్ అదాలత్ ఉంది. ఈరోజు లోక్ అదాలత్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి గారు మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ప్రతి విషయంలో అగౌరవపరుస్తూ ఎవరిని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దుర్భాషలాడుతూ ఎవరు స్టేషన్కి వచ్చినా కూడా మీరంతా బయటికి వెళ్ళి మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఎంతోమంది గతంలో నా సహచర సర్పంచులందరినీ కూడా అన్పార్లమెంటరీ భాషలో తిట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మేము ఏ పని మీద పోయినా కూడా ఏమాత్రం మాకు వాల్యూ అనేది లేకుండా ఎందుకు లీడర్లు స్టేషన్కి రావాలి, మీరు అవసరమైతే మీ పరిపాలన మీరు గ్రామ పంచాయతీలో చేసుకోండి, పోలీస్ స్టేషన్కు మీరు ఏ ఒక్క సర్పంచ్ కూడా రావాల్సిన అవసరం మీకు లేదు, మీరు దర్బార్లు ఏమైనా ఉంటే మీ గ్రామ పంచాయతీలో మాత్రమే మీరు చేసుకోవాలి, పోలీస్ స్టేషన్కి ఎవరు రావద్దనేటువంటి మాటల్ని నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సర్పంచుల సంఘం నుంచి చింతపల్లి మండలం నుంచి కోరుతూ ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనలో ఒక మహిళపై కూడా దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎంతోమంది సర్పంచుల్ని గెలిచిన తర్వాత కూడా ఓడిన సర్పంచులే డబ్బులు ఇచ్చారు మాకు, మీకు గెలిచి కూడా డబ్బులు ఇస్తలేరని చెప్పి రాయనగూడెం సర్పంచ్ని అయితేనేమి, ఇటు పక్క కుర్మేడ్ సర్పంచ్ ప్రసాద్ గారిని అయితేనేమి చాలామందిని డబ్బుల్ని గెలిచినాక చింతపల్లి ఎస్ఐ గారు నన్ను పైసలు డిమాండ్ చేసిండు. కానీ నేను అంత ఇచ్చుకోలేను, ఒక 20,000 ఇచ్చుకోగలుగుతానంటే దాని మీద కక్ష కట్టి నిన్న 1 వీక్ కింద ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో చూసి నన్ను కేసు చేసి నన్ను 3 రోజులుగా బాగా ఇబ్బంది పెట్టిండు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామ సర్పంచ్ విశ్వనాథంను పోలీస్ స్టేషన్కు పిలిచి అగౌరవపరిచి అసభ్యకరంగా పౌరుష పదజాలంతో దూషించిన కొత్తకోట ఎస్ఐ రవికాంత్ రావును సస్పెండ్ చేయాలని చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగంధర్ గౌడ్తో పాటు బీసీ సంఘ నాయకులు, నిర్వేన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 5K రన్ నిర్వహించారు. జ్ఞాన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరో ఫిట్ ఇండియా లక్ష్యమని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ మరియు స్వేరో నెట్వర్క్ ఇంటర్నేషనల్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం రాచెర్ల తిమ్మాపూర్ నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వరకు 5K రన్ నిర్వహించగా రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల నుండి అనూహ్య స్పందన లభించింది. కాగా నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 5 కిలోమీటర్ల పరుగు పందెంలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రమేష్ చంద్రకు మొదటి బహుమతి రాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రమేష్, వరంగల్ జిల్లాకు చెందిన ప్రవీణ్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రోజు వ్యాయామం చేయడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండటమే కాకుండా మన డబ్బులు ఆదా చేసుకోవడం కూడా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై మాట్లాడారు. తక్కువ ధరకు ఉన్నత స్థాయి జిమ్ను అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఫిట్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 5 కిలోమీటర్ల పరుగు పందెం అనంతరం విజేతలకు ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ లక్ష్మణరావు, తోట ఆగయ్య, సర్పంచ్ నేపూరి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజితలు బహుమతులు అందజేశారు.
నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు తీసుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే నరసింహయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరేంద్ర, మర్ల చంద్రారెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓడించి 80% సర్పంచులు, ఎంపీటీసీలు మండలాలు కైవసం చేసుకుని ఈరోజు సభ్యత్వ కార్యక్రమంలో 50,000 సభ్యత్వం టార్గెట్ పెట్టి ఇంకో 10,000 అదనంగా తీసుకొచ్చి 60,000 సభ్యత్వం పూర్తి చేయబోతున్నాం. ఇప్పటికే దాదాపుగా 20,000 దాటిపోయిన సభ్యత్వం పూర్తయింది. ఇంకో 20,000 పూర్తి చేసి నాయకుల ఇళ్లలో ఉండి వస్తుంది. సభ్యత్వాన్ని మొత్తంగా ఈ మధ్యన పూర్తి చేసి అందరికంటే అగ్రభాగం ఉన్నది ఈ నియోజకవర్గం అని చెప్పేసి ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ క్రమంలో రేపు కమలా నెహ్రూ ఆసుపత్రి పూర్వ వైభవాన్ని తీసుకురాబోతున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రాజేంద్రన్న గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అన్ని రకాల హంగుల్ని రాబట్టడం కోసం ఏర్పాటు చేస్తామని ఆసుపత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కొత్తపేట హుడా కాంప్లెక్స్ లో 47 ఫ్లాట్ల కొరకు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం వదిలిన ఖాళీ స్థలంలో ప్రభుత్వం నిర్మించే సబ్ స్టేషన్ నిర్మాణాన్ని కాలనీవాసులు అడ్డుకున్నారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం 2007-2008 సంవత్సరంలో అప్పటి ప్రెసిడెంట్ రామరెడ్డి ఈ స్థలాన్ని అసోసియేషన్ను సంప్రదించకుండా తెలంగాణ స్టేట్ సెంట్రల్ పవర్ కార్పొరేషన్ వారికి స్థలం ఇచ్చారు. అందుకే ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని ఏఈ చెప్పడంతో కాలనీ అసోసియేషన్ వారు ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేయరాదని తీర్మానం చేసి ఏఈకి మెమోరాండం ఇచ్చి కాలనీ అవసరాల కోసం సంక్షేమ భవనం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫైర్ ఇంజన్ తిరగడానికి అప్రోచ్ రోడ్స్ కూడా లేవు ఇక్కడ. ఇది అనుకూలంగా లేని స్థలం. ఇది డెన్స్లీ పాపులేటెడ్. ఇక్కడ ఒకప్పుడు మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండేది. ఇక్కడ గోడ ఉండేది. మా సరౌండర్ లేఅవుట్లో, ఈ లేఅవుట్లో 47 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ల కొరకు డ్రైనేజ్ కొరకు ఈ సెప్టిక్ ట్యాంక్ స్థలం ఉండే. ఇంతకుముందు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసిన తర్వాత మాకు సెప్టిక్ ట్యాంక్ స్థలం వేకెంట్ అయింది. వేకెంట్ అయినప్పుడు 2009లో మేము రిప్రజెంటేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ దగ్గర కాస్త ఇబ్బంది, గవర్నమెంట్ మారడం వల్ల అది కాలేదు. ఇంతకుముందు ఉన్న రామరెడ్డి గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇవ్వడం అనేది జరిగిందట. మాకు తెలీదు. మాకు తెలిసే ఈ సెప్టిక్ ట్యాంక్ స్థలంలో బోర్డు పెట్టిన తర్వాతనే మాకు తెలిసింది. ఆయన 2017-18లో ప్రెసిడెంట్ కూడా కాదు, డిఫంక్ట్ బాడీ ప్రెసిడెంట్ ఆయన. 2014 నుండి 18 వరకు మాకు అసోసియేషన్ అనేది అసలు లేదు. ఆయన ఇచ్చింది ఏ రకంగా చెల్లుతుంది అనేది మాకు తెలియదు. అడిగితే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి మీ ప్రెసిడెంట్ ఇచ్చిన లెటర్ ప్రకారం మేము ఇక్కడ సబ్ స్టేషన్ కడుతున్నామని సమాధానం వచ్చింది మాకు. తీసుకున్న నిర్ణయం ఏంటంటే మాకు ఇక్కడ సబ్ స్టేషన్ వద్దు, కమ్యూనిటీ హాల్ కావాలి. మా హుడా కాంప్లెక్స్ సంబంధించిన లేఅవుట్ లో స్థలము 30 సంవత్సరాల నుండి మా అండర్లోనే ఉంది. మా ఎమ్యూనిటీస్ కింద ఇచ్చిన స్థలం ఇది.
సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. ఈ ప్రయత్నం జరిగిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు జనరల్ బాడీలో మటుకు మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని ఆథరైజేషన్ ఇచ్చారు. డైరెక్టర్ గారిని కలిశాను. కలిస్తే ఆయన చెప్పింది ఏంటంటే మీ రామరెడ్డి గారు ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నామని చెప్పారు. లెటర్ కాపీ ఇవ్వలేదండి. అమెరికాలో ఉండడం వల్ల ఆ మినిట్స్ బుక్ వారి దగ్గర ఉండిపోయింది. అనేది జరగలేదు. లేదు, ఆ సంగతి తెలియదు మాకు. ఇచ్చిన లెటర్ ప్రకారము ఏ రకంగా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిందన్న సంగతి ఇవ్వాలంటే జనాల అభిప్రాయం తీసుకోవాలి, రెసిడెంట్స్ అభిప్రాయం తీసుకోవాలి, అసోసియేషన్స్ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయం జరిగింది ఇక్కడ. తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అప్పుడు ఉన్న వాళ్ళకు కూడా తెలియదని రాసి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది, తెలియదు. వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళు రాసి ఇచ్చారు మెంబర్స్. మాకు తెలియదు, మేము కూడా దాన్ని ఖండించినాము. దాని క్యాన్సలేషన్ కొరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు కూడా రాసి ఇచ్చారు మెంబర్స్ ఉన్నవాళ్ళు. అప్పటి జనరల్ సెక్రటరీ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ రిజల్యూషన్ కాపీ మా దగ్గర లేదు. స్పందన ఇంకేం లేదు, ఇప్పటివరకు ఏం స్పందన రాలా. మేము ఇదే ప్రొసీడ్ అవుతాం అనుకుంటున్నాం. ఇంకో రిప్రజెంటేషన్ ఇస్తాము, దాని తర్వాత న్యాయ పోరాటం. ఆయన అంటే ఎవరైతే ఇంతకు ముందు ఇచ్చారు లెటర్ అని అంటున్నారో అది వ్యక్తిగా ఇచ్చారు, అసోసియేషన్గా ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే అసోసియేషన్ ఎగ్జిస్టెన్స్లోనే లేదు, బాడీనే ఎగ్జిస్టెన్స్లో లేని టైంలో ఆయన ఇచ్చినది ఏ విధంగా చెల్లుతుంది? నంబర్ 1. రెండోది, మాది పక్కన ప్లాట్ నెంబర్ 48 వెంకటేశ్వర ప్యారడైజ్ మా పక్కనే ఉంది. ఇది సబ్స్టేషన్ కట్టడం వల్ల రేడియేషన్ వస్తుంది అనేది మాకు ఒక భయం ఉంది. ట్రాన్స్ఫార్మర్ మీద నుంచే మంటలు వచ్చినప్పుడు వెనక్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది మా అపార్ట్మెంట్లో. అలాంటప్పుడు సబ్స్టేషన్ ఇక్కడ కడితే దాని నుంచి వచ్చే డేంజర్ మేము భరించాలని అనుకోవట్లేదు. నెంబర్ 1. ఇంకొకటి, సబ్స్టేషనే కాకుండా ఎస్సీ ఆఫీస్ 5 ఫ్లోర్స్ కట్టాలని నిర్ణయం అయింది అనేది తెలిసింది. అలా 5 అంతస్తులు బిల్డింగ్ కట్టిన కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం సమీపంలో సాక్షి గణపతి ఆలయ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి సున్నిపెంటకు వస్తున్న కమాండర్ జీపును ట్రాక్టర్ని ఢీకొన్న ఈ ప్రమాదంలో కారు, బైకు, 4 వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొనడం జరిగింది. ఈ సంఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బైకుపై వెళ్తున్న వాహనదారుడికి నాగమల్లేష్ కాలు విరిగింది. అదేవిధంగా నాగిరెడ్డికి కాలు విరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీశైలం 1వ పట్టణ ఎస్ఐ అశోక్ కుమార్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్ నీలోఫర్ భాను క్షతగాత్రులను పరిశీలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాళ్లు విరిగిన 2 వ్యక్తులను మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలు రిఫర్ చేశారు. 1వ పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జాయిని మహాంకాళి జాతర బోనాల పండుగ పురస్కరించుకుని అమ్మవారి దేవాలయాన్ని వివిధ రంగులతో, విద్యుత్ దీపాలతో, పూలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. బోనాల పండుగ రాష్ట్ర పండుగ నిర్వహించడంతో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండకుండా అనేక ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. వచ్చే ఆదివారం 21న ప్రారంభం కానున్న జాతర పురస్కరించుకుని జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ వాటర్ వర్క్ పనులు ఏర్పాటు చేస్తున్నాయి. పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైనారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడపనున్నది.
అవేమి ఓన్లీ దర్శనం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారికి ఘట ఉత్సవం ఈ నెల 7వ తారీఖు నుంచి ప్రారంభమైంది. 21వ తారీఖు బోనాల కార్యక్రమం జరిపించబడుతుంది. శంఖం చక్రదేశ చాప పరిగాన్ శూలం శుద్ధీం శిరః శంఖం సందతీం కరేః స్నేనాం సర్వాంగభూషారత నీలా సంచిత మాస్యపాదశికాం శ్రీ మహాకాళిక. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి అలంకారం జరిపించడం జరుగుతున్నది. మొన్న శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరి దేవాలంకారం జరిగింది. ఈరోజు అమ్మవారికి పుష్పాలంకార సేవ జరుగుతున్నది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారికి ఖడ్గమ్మాల కుంకుమార్చన, స్వర్ణ పుష్పార్చన, దేవికి ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి పూజలు. ఈ జాతర మహోత్సవంలో అమ్మవారు సింహవాహిని అయి బంగారు కిరీటంతో అమ్మవారు ఎంతో భక్తిగా భక్తులను దర్శనం చేసుకునే భక్తులందరికీ కూడా అమ్మవారు సుఖశాంతులు కలిగించాలని అందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి దర్శనం చేసుకుని వారి అందరి యొక్క కోరికలు కూడా అమ్మవారు నెరవేర్చి వాళ్ళ కోరికలు తీర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. శ్రీ రామతీర్థ శర్మ, శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్ ప్రధాన అర్చకులు. సర్వే జనా సుఖినో భవంతు. ఓ బ్రాహ్మణే శుభం భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మహాకాళీ నమః. శ్రీ వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో అర్చకులకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు హాజరయ్యారు. వేద ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపాక కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు హాజరయ్యారు. వేద ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపాక కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్దలు శ్రీమాన్ శ్రీ ఆరుట్ల భాష్యాచార్యులు గారు, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ఉపన్యాసకులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయితే శ్రీ వేద ధార్మిక సేవా సమితి కొండపాక కృష్ణమూర్తి గారు, ఉపాధ్యక్షులు తిరుమల నరహరాచార్యులు గారు, కార్యదర్శి గారైనటువంటి రంగరాజాచార్యులు గారు, ప్రధాన కన్వీనర్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఈనాడు నాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు పెద్దలు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారు, వేయి స్తంభాల దేవాలయం ప్రధాన పూజారులు, అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు, ఆలయ ఈఓ గారు, అలాగే సుధా మాధురి గారు, సుధా సేవా సమితి అధ్యక్షులు, వెలగల్లేటి శివాచార్యులు గారు, వైష్ణవ సంఘం అధ్యక్షులు, ఇతర పెద్దలు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, మిత్రులారా, the company of great men and women is itself an education. The company of great men and women is itself an education అని రామానంద తీర్థ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నంత గ్రేట్ మెన్, గ్రేట్ ఉమెన్, వీళ్ళతోటి కొద్ది సమయాన్ని గడిపినా కూడా ఎంతో నాలెడ్జ్ పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వేదాలు ప్రామాణికం, వేదవాక్కు అంటారు. వేదాలలో ఏదైతే చెప్పిందో దాన్ని చూచా తప్పకుండా ఆచరించేది ఉంటే ఆ వ్యక్తికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. అలాంటి వేద ధార్మిక సేవా సమితిని స్థాపించి ఈరోజు దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి దీని యొక్క రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యుల గారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఒక వేదాన్ని అభ్యసించాలంటే జీవితకాలం సరిపోదు. 4 వేదాలు అభ్యసించాలంటే ఎంత సమయం పడుతుంది, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది. సనాతన ధర్మం అనేది ఓన్లీ హిందూ ధర్మాన్నే చెప్తారు. హిందూ ధర్మం తర్వాతనే అన్ని ధర్మాలు పుట్టినాయి. హిందూ ధర్మం ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి విరాజిల్లుతుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యొక్క ధర్మం విరాజిల్లుతూనే ఉంటుంది. మహానుభావులు, మహాపురుషులు జన్మిస్తూనే ఉంటారు, దీన్ని కాపాడుతూనే ఉంటారు, ధర్మాన్ని రక్షిస్తూనే ఉంటారు. ధర్మాన్ని రక్షించే అటువంటిది, ధర్మాన్ని బోధించే అటువంటిది, ధర్మాన్ని ఆచరించే అటువంటిది ఏదైనా ఉన్నదంటే హిందూ ధర్మం మాత్రమే, ఈ వేదాలు మాత్రమే అని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా.
ఇంతకుముందు ఉపేంద్ర శర్మ గారు చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పిండ్రు. 100% వారు చెప్పిన ప్రతి అక్షరం సత్యం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందండి బ్రాహ్మణుల గురించి ఇన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టింటికి చేరిన క్రికెట్ వరల్డ్ కప్. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి మురిసిపోయిన ఇంగ్లాండ్ జట్. నిలిచిపోయిన చంద్రయాన్ 2 ప్రయోగం. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్తగా నిలిపివేసిన అధికారులు. సర్పంచ్ని దుర్భాషలాడిన చింతపల్లి ఎస్ఐ శంకర్ రెడ్డి. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సర్పంచ్ యాదగిరి. ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో 5K రన్. ఉత్సాహంగా పాల్గొన్న యువకులు, అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.